ప్రైజ్ ది లార్డ్ అండి. అద్భుతమైన రీతిలో మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నట్లుగా చాలా మంది అడుగుతున్నారు. ఖమ్మం ప్రాంతంలో గొప్ప సభలు పెట్టండి, మా జీవితాలు మార్చబడతాయని. అదే రీతిగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవుడు మరొకసారి కృప చూపించి ఖమ్మం ప్రాంతంలో మరి తిరిగి స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనని పరిశుద్ధాత్మ దేవుడు ప్రారంభిస్తున్నారు. ఎప్పుడు అనుకుంటున్నారా? జూన్ 4వ తారీఖు అనగా మరి మొదటి మంగళవారం జరుగుతున్న ఈ అద్భుతమైన స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. ఉదయం 9 గంటలకే ప్రారంభించబడుతుంది. అడ్రస్ కృష్ణ ఫంక్షన్ హాల్, కొత్త బస్టాండ్ దగ్గర, ఖమ్మం. అందరికీ తెలుసు ఈ అడ్రస్. తప్పక పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. తిరిగి మీరు కోల్పోయిన ఆత్మీయ జీవితాన్ని కట్టుకునే గొప్ప అవకాశం. ఏ సమస్యలతో బాధపడుతున్నా, ఏ భయంకరమైన శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు, వాటి నుంచి ఎలా బయటికి రావాలో అర్థం కావట్లేదు కదా. నెమ్మది, సమాధానం, సంతోషం లేని పరిస్థితులు, కానీ దేవుడు కృప చూపించబోతున్నారు. ఈ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ద్వారా దేవుడు మిమ్మల్ని ఆత్మీకంగా బలపరచనై ఉన్నారు. మేము సిద్ధపడుతున్నాం, మీరు కూడా సిద్ధపడండి. జూన్ 4వ తారీఖు ఉదయం 9 గంటలకి కృష్ణ ఫంక్షన్ హాల్, కొత్త బస్టాండ్ దగ్గర, ఖమ్మం. ఆమేన్. ప్రభువులో అందరం కలిసి ఆనందిద్దాం, ఆయన నామాన్ని మహిమపరుద్దాం. అలాగే ప్రతి నెల మొదటి మంగళవారం జరుగుతుంది, మర్చిపోకండి. అనేకులకి సమాచారం తెలియచేయండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించిన గాక. మరి ఈ ఉదయకాల సమయంలో అనగా ఈ పరిశుద్ధ దినమున దేవుడు అద్భుతకరంగా మనందరితో మాట్లాడనే ఉన్నారు. మరి చూడండి, మే అంతా కూడా అద్భుతమైన రీతిలో మరి దేవుడు మనల్ని కాచి కాపాడి తిరిగి నూతనమైన నెలలో మొదటి పరిశుద్ధ దినమున మనల్ని మరి దేవుడు నడిపించి ఉన్నారు కదా. చక్కని క్షేమాన్ని కలగ చేశారు. మరి ప్రత్యేకంగా ఈ పరిశుద్ధ దినమున దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగ చేతును. ఆమె చక్కనైన మాటలు కదండి. ఉదయకాల సమయంలో మరి దేవుడు అద్భుతకరమైన ఈ మాటల్ని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సమస్త భారాన్ని మోస్తున్న, ప్రయాసపడి భారం మోస్తున్న నా జనులారా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఆమె ఈ రోజున ప్రయాసపడి ఎంతో భారాన్ని మోస్తూ ఉన్నారా? వల్ల అవ్వట్లేదా? చాలా భయంకరమైన సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు కదా. చాలా అలసిపోయి, సొలసిపోయి, సొమ్మసిల్లిపోయి చాలా భయంకరమైన పరిస్థితిలో మీ జీవితం ఉందేమో కదండి. ఎవరికి చెప్పుకోలేని ఇబ్బందులు, భారం అంతా. మరి నా భారము చాలా ఎక్కువైపోయింది, నా గుండెలో ఆ భారాన్ని మోయలేకపోతూ ఉన్నాను, నా వల్ల అవ్వట్లేదు, ఎవరికి చెప్పుకోలేని ఇబ్బందులు, పరిస్థితులు అని నువ్వు ఆలోచిస్తున్నావేమో. చాలా వేదనలో మరి నువ్వు ఉండొచ్చు. అయితే దేవుడు నీ దుఃఖాన్ని చూస్తున్నారు కనుకనే, నీకున్న మరి భయంకరమైన పోరాటాలను చూస్తున్నారు కనుకనే దేవుడు మాట్లాడుతున్నారు. ప్రయాసపడి భారము మోస్తున్న నా జనులారా, నా యొద్దకు రండి. ఆమేన్. ఈ రోజున ఎలాంటి భారముతో ఉన్నా, ఎలాంటి దుఃఖంతో ఉన్నా, ఎలాంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నా దేవుని దగ్గరికి వస్తే ఆయన అద్భుతమైన రీతిలో సహాయం చేసే దేవుడై ఉన్నారు. ఆమేన్. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తాను అంటున్నారు. ఈ రోజున ఆ పడుతున్న ఆ వేదన, బాధ, శోధనను బట్టి మరి చాలా ఆ భారాన్ని బట్టి సమాధానం, సంతోషం లేదేమో, నెమ్మది లేదేమో, ఐక్యత లేదేమో కుటుంబాలలో. ఈ రోజున కుటుంబాలు కుప్పకూలిపోయి ఉన్నాయి కదా. సమాధానం లేకుండా మరి జీవితంలో ఎన్నో పొరపాట్లు, ఆ పొరపాట్ల వల్ల నెమ్మది లేని పరిస్థితులు ఎన్నో మరి
చాలా సమాధానం లేని ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు అంటున్నారు, నా యుద్ధకు వస్తే నేను విశ్రాంతి చేస్తానని. ఈ రోజున సమాధానంతో సంతోషంతో మనం ఉండాలి అంటే దేవుని సన్నిధానంలోనికి వస్తే, ఆయన దగ్గరికి వస్తే ఆయన మన చింతలన్నీ బాపే దేవుడై ఉన్నారు, మన చింతలన్నీ తీర్చే దేవుడై ఉన్నారు. మనం మొరపెడితే, మనం మరి దేవుని సన్నిధిలో అడిగితే ఆయన మన జీవితంలో కార్యం చేసే దేవుడై ఉన్నారు. ఎంతో భారాన్ని మోస్తూ నీకున్న మరి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, లేకపోతే నువ్వు బాగా ఇష్టపడిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ సమస్యను చెప్తే వారు నీ సమస్యను తీర్చరు కదా. తీర్చకుండా ఇంకా పైన నీకెన్నో నిందలు అవమానాలను తీసుకుని వస్తారు. కానీ నీకున్న భారాన్ని యేసయ్య మీద మోపితే ఆయన నీ చింతలన్నీ తీర్చే దేవుడై ఉన్నారు. ఆమేన్. రోజున ఏ విషయంలో బాధపడుతూ ఉన్నారు? పిల్లల భవిష్యత్తు, ఉద్యోగం లేకన, ఆర్థిక ఇబ్బందుల, పోరాటాల, సమాధానం లేని పరిస్థితి, ఆత్మీయ జీవితంలో కృంగిపోయి ఉన్నారా? ఇలా ప్రతి విషయంలో సమాధానం మరి శాంతి లేని పరిస్థితుల కంటే దేవుని దగ్గరికి వస్తే ప్రతి దాని నుంచి విడుదల, ప్రతి కష్టము నుంచి, ప్రతి నష్టము నుంచి విడుదల, ఆయన సమాధానము చేసి మనల్ని ఉన్నత స్థితిలో ఉంచే దేవుడై ఉన్నారు. మరి ఉదయకాల సమయ పరిశుద్ధ దినమున ఒకవేళ దేవునికి దూరం అయిపోయి, లేకపోతే దేవునికి చాలా వ్యతిరేకంగా జీవిస్తూ ఇంతకాలము నువ్వు ఆగిపోయావేమో దేవుని దగ్గరికి రావడం, అనక దేవుని మందిరానికి రావడం, పరిగెత్తుకుంటూ వెళ్ళు. దేవుని సన్నిధి నీకు విశ్రాంతి చేసే సన్నిధి. ఆమేన్. దేవుని సన్నిధిలో సమాధానం, దేవుని సన్నిధిలో సంతోషం, దేవుని సన్నిధిలో ఐక్యత ఉంది. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో దేవుడు చాలా చక్కగా మాట్లాడుతుండగా పరిగెత్తుకుంటూ దేవుని మందిరాలకు మనం వెళ్ళి చక్కగా ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఆలస్యం చేయకుండా ఉదయకాల సమయంలో ప్రార్థన చేద్దాం. ఎన్ని రోజులు దూరం అయిపోయావేమో, కానీ దేవునికి దగ్గర అవుతే, దేవుని దగ్గరికి వస్తే దివ్యకరమైన కార్యాలను చేయబోతూ ఉన్నారు. ఇంకెప్పుడు నీకు వ్యతిరేకంగా ఉండనయ్యా, నీకు దూరంగా ఉండను, నన్ను క్షమించాయా అని పశ్చాత్తాపడితే దేవుడు ఉన్నతమైన కార్యాలను మన జీవితంలో ఆయన జరిగిస్తారు. అందరం కలిసి ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన వాడ, చాలా చక్కగా మాతో మీరు మాట్లాడి ఉన్నారు. సమస్త భారాన్ని మోస్తున్న నా చెల్లులారా అంటున్నావయ్యా, నా యొద్దకు వస్తే విశ్రాంతి చేస్తానని. ఉదయకాల సమయంలో అయ్యా మా ప్రియులందరినీ, మా అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎంతమంది అయితే ఏ విషయాలలో చాలా బలహీనలైపోయారో, చాలా వేదన బాధపడుతున్నారో వారి జీవితాల్లో మీరు అద్భుతాన్ని మీరు జరిగించండి, ఉన్నతమైన కార్యాన్ని మీరు జరిగించండి. ప్రతి ఒక్కరి జీవితాలలో ఘనమైన కార్యాలు జరుగును గాక అని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ప్రభా, మేము ప్రార్థన చేస్తూ ఉండగా ప్రతి ఒక్కరిని మీరు ప్రభా తాకండి. మీకు వ్యతిరేకంగా దూరంగా ఉండి ఏమి చేయలేము కదా ప్రభా. ఎదుగోండి, మీతో ఉన్నప్పుడు, మీలో ఉన్నప్పుడు మా జీవితంలో సంతోషం, సమాధానం, నెమ్మది ఈ రోజున ప్రభా మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరిగించండి ప్రభా. ప్రతి ఒక్కరు ప్రభా మీ చెంత యొద్దకు వచ్చి వారి జీవితాలలో అనేకమైన మేలు పొందుకునే అనుభవంలోకి మీరు నడిపించండి, సహాయం చేయండి. మీరు తోడుకోండి. ప్రతి ఒక్క ఆటంకాలపైన విషయము దయచేయండి. ఆగిపోయిన వారు మందిరానికి తిరిగి నడుచుదురు కాక ప్రభా. సహవాసంతో కలిసి చాలా చక్కగా ప్రభా సహవాసంలో మీ నామాన్ని మహిమపరచుదురు కాక. బ్లెస్ చేయండి. మీరు తోడుగా ఉండండి. ఉదయకాల సమయంలో క్షేమాన్ని చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరిగించండి. కుటుంబాలతో మీ నామాన్ని సేవించే వారికి ఉంటే కృప చూపించమని అందరినీ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.